హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ బిల్డ్ మనకి క్వశ్చన్ నెంబర్ 692 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి టాప్ కే ఫ్రీక్వెంట్ వర్డ్స్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఏం చేస్తున్నాడు, మనకి వర్డ్స్ ఇస్తున్నాడు. వర్డ్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇచ్చి అందులో చూడు ఐ లవ్ లీడ్ కూడా అన్నాడు, తర్వాత ఐ లవ్ కోడింగ్ అన్నాడు. ఇక్కడ కే ఈక్వల్ టు ఇచ్చాడు. ఇక్కడ రిటర్న్ ఏం చూడండి, ఏం వచ్చింది రిటర్న్లో, ఐ వచ్చింది, లవ్ వచ్చింది. అదేంటి బ్రో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ చూడు, ఐ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 times, లవ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది 2 times, వాడికి ఏ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. సో ఈ రెండు రిటర్న్ అయినాయి. ఇక లీడ్ కూడా ఒకసారి ఉంది, అలాగే కోడింగ్ కూడా ఒకసారి ఉంది. సో వాడికి ఏ ఎంత ఇచ్చాడు అన్నిసార్లు రిపీట్ ఎలిమెంట్స్ మనకి రిటర్న్ చేయాలన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూడు, ఐ అండ్ లవ్ ఆర్ ద 2 most frequent words. ఓకే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ ఉంది, నోట్ దట్ ఐ కమ్స్ బిఫోర్ లవ్ డ్యూ టు ఏ లోవర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీన్ని లెక్సోగ్రాఫికల్ ఆర్డర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ముందు మనం వర్డ్స్ని సార్ట్ చేసుకుని తర్వాత మనం ఈ ఏమంటారు దీన్ని, ఈ రిపీట్ అయింది కదా, సో దాన్ని మనం సార్ట్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఎలా సాల్వ్ చేస్తానో మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఈ క్వశ్చన్ మనం చాలా రకాలు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అరే, హ్యాష్ టేబుల్, స్ట్రింగ్, ట్రై, సార్టింగ్, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం చూడబడే అప్రోచ్ అంటే 2 అప్రోచెస్. ఫస్ట్ వచ్చేసి హ్యాష్ టేబుల్ ప్లస్ సార్టింగ్, ఈ రెండు కలిపి ఒక అప్రోచ్ ఉంటుంది. అండ్ అలాగే దీని తర్వాత మనం ట్రై అప్రోచ్ చూద్దాం. ఓకేనా, సో ఇదనమాట. హ్యాష్ టేబుల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఫ్రీక్వెన్సీ టేబుల్. సో నేను ఏం చేస్తాను, ఫ్రీక్వెన్సీ చెప్పక ఎంటీ డిక్షనరీ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తా, ఒక ఫర్ లూప్ రాస్తా. దేని మీద, వర్డ్స్ అన్న దాని మీద. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్, ఇఫ్ వర్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఒకవేళ ఆ వర్డ్ అనేది ఫ్రీక్వెన్సీలో ఉంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ ప్లస్ ఈక్వల్ టు 1, లేదంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ ఈక్వల్ టు 1, ఇలా మనం సెట్ చేస్తున్నాం. అసలు ఇక్కడ ఏం జరుగుద్ది, ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడు ఖాళీగా ఉంది, పక్కన కామెంట్ పెడుతున్నాను, ఇదిగో ఇలా ఉంది, ఖాళీగా ఉంది. ఫస్ట్ టెస్ట్లో మనకి ఐ వచ్చింది. ఐ అనేది ఫ్రీక్వెన్సీలో ఉందా, లేదు. ఇక్కడ చూడు, ఫర్ ఇఫ్ వర్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ లేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి ఇందులో ఐ అన్న కీకి 1 అనే వాల్యూ సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐటరేషన్లో ఏమైంది, లవ్ అన్న వర్డ్ వచ్చింది. ఇందులో లవ్ అన్న వర్డ్ లేదు కాబట్టి లవ్ అన్న వర్డ్ యాడ్ అయ్యి 1 అని సెట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 1 కింద సెట్ చేస్తాం. చూడండి, తర్వాత ఏమొచ్చింది, దీని తర్వాత లీడ్ కోడ్ వచ్చింది. సో లీడ్ కోడ్, దీని ప్లేస్లో కూడా 1 వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా వర్డ్ లేదు కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, ఐ వచ్చింది. సో ఐ వచ్చింది కాబట్టి ఇఫ్ వర్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఐ అనేది ఉంది ఇక్కడ, అర్థమైందా. సో ఏం చేస్తున్నాం, ఆ వర్డ్ని తీసుకొని అందులో ఉన్న వాల్యూ తీసుకుని దాన్ని +1 చేస్తున్నాం. సో దీన్ని ఐ కాస్త ఇప్పుడు 2 అవుతుంది అనమాట. సేమ్ అలాగే నెక్స్ట్ అడ్రస్లో లవ్ ఉంది, లవ్ అనేది ఆల్రెడీ ఇందులో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని కూడా అప్డేట్ చేసి 2 చేస్తాం. లాస్ట్లో మనకి కోడింగ్ వచ్చింది. సో కోడింగ్ అని లేదు కాబట్టి ఏం చేస్తాం, కోడింగ్ అని చెప్పేసి అలా 1 అని సెట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మన దగ్గర కౌంట్ అయితే ఉంది. ఇప్పుడు మనం సింపుల్గా మనం చేయాల్సింది ఏంటి, సార్ట్ చేసి ఆ ఎలిమెంట్స్ రిటర్న్ చేయాలి, అంతే. సో ఫస్ట్ మనం ఇందులో ఉన్న యూనిక్ వర్డ్స్ అని తీసుకుందాం. ఓకే, యూనిక్ వర్డ్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కీస్ అన్న. ఇందులో ఉన్న యూనిక్ వర్డ్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇందులో ఉన్న అన్నీ కూడా, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఇందులోకి వస్తాయి. ఫస్ట్ వీటిని సార్ట్ చేద్దాం. యూనిక్ వర్డ్స్ డాట్ సార్ట్ ఆఫ్. సో ఇది రన్ చేసిన తర్వాత మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి సార్టింగ్ అయితే అవుతాయి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ బేస్ మీద మనం సార్టింగ్ అయితే చేయాలి. సేమ్ ఇదే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ల్యాండా గురించి ఆల్రెడీ తెలుసుకుందాం. మన పైథాన్ సిరీస్లో ఆల్రెడీ ల్యాండా ఫంక్షన్స్ ఎలా రాయాలో కూడా చెప్పాను. సో తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ల్యాండా ఫంక్షన్ యూస్ చేద్దాం. ఓకే, సేమ్ సార్టింగే, కాకపోతే ఇప్పుడు ఏంటి, మనం ఇందాక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేస్తాం, ఇప్పుడేమో ఫ్రీక్వెన్సీ బేస్ మీద మనం సార్టింగ్ అయితే చేయాలన్నమాట. యూనిక్ వర్డ్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఎలా రాసిన తర్వాత కీ ఈక్వల్ టు ల్యాండా వర్డ్ ప్లేస్లో మనకి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్డ్ కామా, ఇది మనకి ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చేస్తానంటే నేను రివర్స్ ఈక్వల్ టు ట్రూ. ఇలా కాకుండా ఇంకా అంటే సింపుల్ థింగ్ ఉంటుంది అనమాట, నెగిటివ్ వాల్యూస్ అని చెప్పేసి ఒక చిన్న టపుల్ యూస్ చేసి కూడా చేయొచ్చు, సేమ్ ఇదైతే. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇలా నేను ఎలాబరేట్ చేసి రాసాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఉన్న వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేసేది ఏంటనుకుంటున్నారు, ఫ్రీక్వెన్సీ బేస్ మీద ఆల్రెడీ ఈ సార్ట్ అయిపోయిన వాటి మీద ఏం చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఆ వర్డ్స్ని సార్టింగ్ చేస్తున్నాం, అది కూడా డిసెండింగ్ ఆర్డర్లో. ఓకే, సో అప్పుడు మనకి ఇలా కరెక్ట్ ఆర్డర్ వస్తుంది అనమాట, అంటే మనకి ఇది కావాల్సిన కరెక్ట్ ఆర్డర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, ఆ కే ఎలిమెంట్స్ రిటర్న్ చేయడమే. సింపుల్గా రిటర్న్ యూనిక్ వర్డ్స్ ఆఫ్, ఎక్కడి నుంచి
0 నుంచి k వరకు మనకి ఎలిమెంట్స్ అయితే రిటర్న్ అవ్వాలి. సో రిటర్న్ చేస్తున్నాను. సో రన్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కీస్ ఆఫ్ అని ఉంటుంది. నేను కీ అని ఇచ్చాను. ఇది మనకి రన్ అయితే అయింది. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇది మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే టైం వచ్చేసి ఆఫ్ n ప్లస్ m లాగిన్ అనమాట. సో ఆఫ్ n ఏమో ఇక్కడ అండ్ సార్టింగ్ చేయడానికి m అంటే వర్డ్స్ అనమాట, యూనిక్ వర్డ్స్. సో m లాగిన్ టైం అయితే పడుతుంది. సో ఓవరాల్ టైం కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ n ప్లస్ m లాగిన్. వర్స్ట్ కేసులో మనకి ఈ కోడ్ యొక్క టైం కాన్సెప్ట్ ఏంటంటే ఆఫ్ n లాగిన్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ స్పేస్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే మనం ఆఫ్ m స్పేస్ అయితే తీసుకుంటున్నాం. ఫ్రీక్వెన్సీ టేబుల్ కోసం అంటే ఈ వర్డ్స్ అన్ని కూడా మనం సేవ్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి మనం m స్పేస్ అయితే వాడుకుంటాం అనమాట. సింపుల్గా స్పేస్ కాన్సెప్ట్ వచ్చేసి ఆఫ్ m. అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఇక్కడ సార్టింగ్ ఎలా అవుతుందో అర్థం కాలేదంటే మీకోసం ఆన్లైన్ కంపేర్లో ఒకసారి మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో గైజ్ కోడ్ అంతా నేను ఆన్లైన్ కంపేర్లో ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అది కూడా యూస్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడు, ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ తీసుకుంటున్నాం కదా. సో ఇది రాసిన తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎలా అప్డేట్ అవుతుందో ఒక ఫర్ లూప్ రాసాను ఎక్స్ట్రాగా ఇక్కడ, జస్ట్ ప్రింట్ చేయడం కోసం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎలా అప్డేట్ అవుతుంది. i = 2 కింద లవ్ అనేది 2 times, లీడ్ కోడ్ 1 time, కోడింగ్ 1 time. ఇలా మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఉంది. అంటే ఇందులో మనకి ఇలా ఉన్నాయి వాల్యూస్. నెక్స్ట్ యూనిక్ వర్డ్స్ అని చెప్పేసి లిస్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కీస్ అన్నాం కదా. సో ఇంకో యూనిక్ వర్డ్స్ ఏమొస్తాయి, ఐ లవ్ లీడ్ కోడ్ కోడింగ్. ఇక్కడ ఎలా ఉందో అలా వచ్చేస్తాయి. తర్వాత మనం ఆల్ఫాబెటికల్ సార్టింగ్ చేస్తున్నాం, అవునా. సో యూనిక్ వర్డ్స్ డాట్ సార్ట్ ఆఫ్ అన్నాం. ఓకే, ఇది బిఫోర్ సార్టింగ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం సార్ట్ చేస్తే ఏమైంది, కోడింగ్, ఐ, లీడ్ కోడ్, లవ్. ఇలా మనకి సార్టింగ్ అయితే అయింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, యూనిక్ వర్డ్స్ సార్ట్ ఆఫ్ దేని బేస్ మీద చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుని మనం సార్టింగ్ అయితే చేస్తాం. మామూలుగా మనం ఈ ఫ్రీక్వెన్సీ బేస్ సార్టింగ్ చేయలేదనుకో, అంటే ఈ పార్ట్ చేయలేదనుకో, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నదని మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా లాస్ట్లో ఇండెక్సింగ్ యూస్ చేసుకుని డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నాం కదా. అప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్ కోడింగ్ ఐ అని వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని సార్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టి మనకి ఇక్కడ సార్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సార్టింగ్ అయిన తర్వాత మనం ఈ స్టార్టింగ్లో ఉన్న 2 టాప్ ఫ్రీక్వెంట్ వర్డ్స్, అంటే మనం మామూలుగా అయితే ఎలా వస్తుంది అనుకుంటున్నారు, రివర్స్లో వస్తుంది. ఫస్ట్ లీడ్ కోడ్ వచ్చి తర్వాత కోడింగ్, తర్వాత లవ్, తర్వాత ఐ అని వస్తుంది. అందుకే ఇలా రివర్స్ వద్దని చెప్పేసి ఏం చేశాను, లాస్ట్లో రివర్స్ = ట్రూ అన్నాను. అర్థమైందా. నార్మల్గా అసెండింగ్ ఆర్డర్ జరుగుతుంది. అంటే 1 ముందు వచ్చి తర్వాత 2 వస్తుంది అంతే కదా. ఇంకో కోడింగ్కి లీడ్ కోడ్కి 1 అని ఉంది ఫ్రీక్వెన్సీ, వీటికేమో 2 అని ఉంది. నార్మల్గా జరగాలంటే సార్టింగ్ ఎలా జరుగుతుంది, 1 ముందు వస్తే తర్వాత 2 వస్తుంది. అసెండింగ్ ఆర్డర్ జరుగుతుంది నార్మల్ సార్ట్ అంటే. అందుకనే ఇక్కడ రివర్స్ అన్న. ఇప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద నెంబర్స్ ఉన్నాయన్నీ ముందు వస్తాయి, ఫ్రీక్వెంట్ వర్డ్స్ అన్నీ ముందుకు వస్తాయి, మిగతావి తర్వాత వస్తాయి. సో అందుకే చూడు 2 అన్నవి 2 అంటే లైక్ ఫ్రీక్వెన్సీ 2 ఉన్నాయి ముందుకు వచ్చినాయి. అండ్ అలాగే ఇవి ఆల్ఫాబెటికల్ సార్టింగ్లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇదిగో మనకి ఇలా స్టార్టింగ్ వచ్చినాయి, మిగతా అన్నీ ఇలా పక్క వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో అప్పుడు మనం ఏం రిటర్న్ చేస్తాం, సింపుల్గా వాడికి కావాల్సిన వర్డ్స్ అయితే రిటర్న్ చేస్తాం. ఇదిగో వర్డ్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇదనమాట ఇలా జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. అర్థమైందా. సో ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ మనం ట్రై అప్రోచ్లో చేద్దాం. సో ట్రై అప్రోచ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఎప్పుడు చేసేదాన్ని ఉంటుంది, చిన్న మోడిఫికేషన్ ఉంటుంది, అందుకని ఏం కాదు. సో అది నేను ఫాస్ట్గా మీకు రాసి చూపించేస్తాను. సో గైస్ ట్రై అప్రోచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేశాను అనమాట. అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అంత సిమిలర్ టాపిక్స్ ఏం చేంజ్ ఉంటుంది, చాలా చిన్న చేంజెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ట్రై అప్రోచ్ ఏంటంటే మ్యాక్సిమం నేను రాసేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటున్నాయి కదా. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేనే రాసేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక ట్రై క్రియేట్ చేశా. ట్రై అంటే ఒక ఇది అనమాట, ట్రై క్రియేట్ చేశా. ట్రై నోడ్ అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ చిన్న మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్మల్గా మనం ఎండ్ ఆఫ్ ది వర్డ్ అనుకుంటాం కదా. సో దాని బదులు ఏం చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రీక్వెన్సీ అన్నాను. ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఏం చేస్తున్నానంటే ఈ ఒక్కొక్క వర్డ్ యాడ్ చేస్తాం కదా, రూట్ నోడ్కి చైల్డ్ కింద యాడ్ చేస్తాం కదా. సో అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నేను దాన్ని ఫ్రీక్వెన్సీ కౌంట్ చేసుకుంటున్నాను లాస్ట్లో. ఓకే, సో లవ్ అనేది ఒకసారి యాడ్ చేస్తాం. సో దీని ఫ్రీక్వెన్సీ ఈ దగ్గర ఉంటుంది అనమాట. మనం లాస్ట్లోకి అప్డేట్ చేసుకుంది. ఇంకో నోట్ డాట్ ఫ్రీక్వెన్సీ += 1 అంటున్నా. మనం ట్రూ ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అక్కడ నేను ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నాను. ఆ ట్రూ బదులు ఫ్రీక్వెన్సీ అన్న వర్డ్ పెట్టుకున్నాను అంతే. సో లవ్ అనే వర్డ్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, ఈ దగ్గర ఫ్రీక్వెన్సీని 1 చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్యూచర్లో లవ్ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ దగ్గరికి వెళ్ళి += 1 అవుతుంది, అంటే 2 అవుతుంది అనమాట దాని ఫ్రీక్వెన్సీ. ఇలా మనం ట్రైలో యాడ్ చేసుకుంటున్నాం వర్డ్స్ని. ఓకే, ఇదిగో ఇదే క్లియర్ అయింది కదా. సో ఇది ఇందులో ఏం చేస్తున్నాను, ట్రైలో రూట్ నోడ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. తర్వాత ఇన్సర్ట్కి కోడ్ రాశాను. ఓకే,
ఇన్సర్ట్కి మామూలుగా మనం ఎప్పుడు రాసేలాగే ఇన్సర్ట్ కోడ్ రాసిన తర్వాత లాస్ట్లో ఇదే చేంజ్ ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసుకుంటున్నాం అంతే. ఎండ్ ఆఫ్ వర్డ్ అండ్ ట్రూ మార్క్ చేసుకోకుండా ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇదే మనం చేసేది. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి, గెట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే అది రాయాలన్నమాట. అది కూడా ఎందుకు రాస్తున్నారో చెప్తాను. సో ఇక్కడ ఇది క్లియర్ కదా, నోడ్ క్రియేట్ చేసుకోవడం అండ్ అలాగే ఇన్సర్ట్ చేయడం. ఇది ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇదే చేస్తున్నాం. మ్యాక్సిమం ఇదే ఉంటుంది అన్నమాట ట్రైలో. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఏం చేశాను చూడు, ట్రై అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. తర్వాత యూనిక్ వర్డ్స్ అని చెప్పి ఒక సెట్ అని తీసుకున్నాను. తర్వాత ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఎందాకలాగా ఫర్ లూప్ రాశాను. ట్రై డాట్ ఇన్సర్ట్ ఆఫ్ వర్డ్ అన్న. ఈ ట్రైలోకి వెళ్ళి ఇన్సర్ట్కి పాస్ చేశాను అనమాట వర్డ్ని. ఏం చేస్తుంది, ఆ వర్డ్ని ఇన్సర్ట్ చేస్తుంది ట్రైలోకి. ఓకే, నెక్స్ట్ యూనిక్ వర్డ్స్ కూడా ఈ వర్డ్ని పర్టికులర్ వర్డ్ని యాడ్ చేసుకున్నా. సెట్ కాబట్టి ఓన్లీ యూనిక్ వర్డ్సే యాడ్ అవుతాయి. ఒకవేళ డూప్లికేట్ వస్తే అది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఒక ఫర్ లూప్లో మనకి ఈ రెండు కంప్లీట్ అవుతుంది. ఇన్సర్ట్ చేయడం అయిపోతుంది, యూనిక్ వర్డ్స్ ఫైండ్ చేయడం అయిపోతుంది. తర్వాత ఆ వర్డ్స్ నేను ఏం చేస్తున్నాను, లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్టింగ్కి ఈజీ అవుతుంది అనమాట. సెట్ని మనం సార్ట్ చేయలేం, అందుకని చెప్పేసి మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకుని సార్ట్ చేసుకోవాలి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ చేస్తున్నాం. తర్వాత యూనిక్ వర్డ్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ల్యాండా. తర్వాత ఇక్కడ చూడు సేమ్ ఇందాకలానే ఉంటుంది. జస్ట్ దీని దగ్గర ఏంటంటే మనం ఇందాక డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ లెవెల్ తీసుకున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ తెచ్చుకోవాలి. సో ట్రై డాట్ గెట్ ఫ్రీక్వెన్సీ అన్నాం. సో ఇప్పుడు ఇది మనం కంప్లీట్ చేయాలన్నమాట. దీనికి ఏం పాస్ చేస్తున్నాం, ఆ వర్డ్ని అయితే పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సార్టింగ్ ఏం చేస్తుంది, ప్రతి యూనిక్ వర్డ్ మీద ఇటరేట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ మీద అనమాట. సో ఏం చేస్తున్నట్టుకి వెళ్ళి ఈ ట్రైకి వర్డ్ని పాస్ చేస్తున్నా. సో వర్డ్ ఉందో లేదు చెక్ చేసుకుని ఆ వర్డ్ చివరి మనం ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేసుకున్నాం కదా, సో ఆ ఫ్రీక్వెన్సీని రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ నేను నోడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రూట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, సేమ్ ఫర్ క్యార్ ఇన్ వర్డ్ ఇఫ్ క్యార్ నాట్ ఇన్ నోడ్ డాట్ చిల్డ్రన్ రిటర్న్ 0 అంటే లేనట్టు, ఆ వర్డ్ లేకపోతే కనుక లేనట్టు. లేదంటే సింపుల్గా ఏం చేయొచ్చు, నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ నెక్స్ట్ క్యారెక్టర్కి మూవ్ అవచ్చు అనమాట. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏది రిటర్న్ అవ్వదు అనుకో, ఇప్పుడు నోడ్ ఎక్కడ ఉంటుంది అంటే మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అన్న వర్డ్ ఉంది, ఇది 2 సార్లు రిపీట్ అయింది కదా, ట్రైలో మనకి ఫ్రీక్వెన్సీ 2 కింద ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ క్యార్ ఇన్ వర్డ్ అంటున్నాను. సో ఫస్ట్ ఎల్ వచ్చింది. సో ఎల్ అనేది రూట్కి చైల్డ్ కింద ఉంటుంది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవ్వదు. నెక్స్ట్ క్యారెక్టర్ మూవ్ అవుతుంది. ఇది నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ చిల్డ్రన్ ఆఫ్ క్యార్ అంటే ఓ దగ్గరికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అడ్రస్లో ఏమవుతుంది, ఓ దగ్గర వి ఉందో చెక్ చేసుకుంటాం ఉంటుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ మూవ్ అవుతాం. దాని తర్వాత మళ్ళీ ఈ ఉంటుంది, ఈ దగ్గరికి మూవ్ అవుతాం. ఎక్కడ మనకి క్యారెక్టర్ లేదని చెప్పి రాదు. సో అందుకని చెప్పి రిటర్న్ 0 అవ్వదు. ఇప్పుడు మన నోడ్ ఎక్కడ ఉంది, ఈ నోడ్ మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా, ఎక్కడ ఉంది, ఈ దగ్గర ఉంది. ఈ దగ్గర మనం ఏం స్టోర్ చేసుకున్నాం, ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నాం. సింపుల్గా ఏం చేయాలి, ఈ లూప్ అయిపోయిన తర్వాత ఒకవేళ క్యారెక్టర్ లేదు అంటే రిటర్న్ 0 అయిపోతుంది, అంటే ఆ వర్డ్ దొరకలేదంటే 0 అయిపోతుంది. లేదంటే ఈ లైక్ ఈ వర్డ్ యొక్క చివరి ఎలిమెంట్ దగ్గర మనం ఫ్రీక్వెన్సీ పెట్టుకున్నాం కదా, సో అది రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. రిటర్న్ నోడ్ డాట్ ఫ్రీక్వెన్సీ అంటే సరిపోతుంది అంతే. సేమ్ ఇందాకలాగే ఏది రిటర్న్ చేస్తున్నాం, కే ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తున్నాం. సార్టింగ్ అయితే అవుతుంది అంతే. సో ఇంకా రన్ చేస్తున్నాను. సో జస్ట్ ఇందాక ప్రశ్న మనం ట్రై కింద అంటే లైక్ ట్రై కింద మార్చాం అనమాట కోడ్ని. ఇది మనకి సబ్మిట్ కోడ్ చేస్తున్నా, రన్ అయితే అయింది. ఇది మనకి ఇలా వచ్చింది అనమాట. సో గైస్ ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కొంచెం మాట్లాడుకుంటే టైం కాంప్లెక్సిటీ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో క్లియర్గా వినండి. O of n into l plus m into l plus m log m. అదేంటి బ్రో అంత పెద్దగా ఉంది, ఇప్పుడు దాకా చెప్పిన వీడియోస్లో ఎక్కడ ఎంత పెద్ద టైం కాంప్లెక్సిటీ చెప్పదంటే, బట్ ఎస్ ఈ కోడ్కి అయితే అంత టైం కాంప్లెక్సిటీ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, n వర్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. n వర్డ్స్ ఇంటూ యావరేజ్ లెంత్ ఆఫ్ వర్డ్ తీసుకోవాలన్నమాట ఈ ట్రైకి. ఓకే, సో n into l ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, సార్టింగ్ చేస్తున్నాం. m log m సార్టింగ్ వచ్చేసి m log m టైం అనేది తీసుకుంటుంది. తర్వాత మనం ఇక్కడ చూడు ఫ్రీక్వెన్సీ చెక్ చేయడానికి ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాం. సో ఇది ఏం చేయాలి, ఎప్పటికప్పుడు ఆ ఇచ్చిన వర్డ్ని చెక్ చేసి ఫ్రీక్వెన్సీ రిటర్న్ చేయాలి. మొత్తం అన్ని నోట్స్ చెక్ చేయాలి. సో దీనికి ఎంత టైం పడుద్ది, m into l టైం పడుద్ది అనమాట. సో మళ్ళీ n into l అనొచ్చు, కాకపోతే మీరు డిఫరెన్షియేషన్ ఉండడానికి కోసం ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లెటర్తో, అంటే ఇందాక n into l చెప్పాను కదా ఇన్సర్ట్ చేయడానికి, ఇక్కడ చెక్ చేయడానికి m into l అను అంతే. ఓకే, సో చెక్ చేయడానికి m into l, అలాగే ఇన్సర్ట్ చేయడానికి n into l అనమాట. సో ఇవన్నీ కలపాలి. అండ్ ఆల్సో దీంతో మనం సార్టింగ్ చేస్తున్నాం కాబట్టి m log m, అందుకే ఇంత పెద్ద వచ్చిందనమాట. O of n into l plus m into l plus m log m టైం కాంప్లెక్సిటీ. అండ్ స్పేస్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటే మనం O of m into l అనమాట. l అంటే యావరేజ్ లెంత్ ఆఫ్ ఈచ్ వర్డ్ అండ్ m అనేది వర్డ్స్ అనమాట, యూనిక్ వర్డ్స్. ఓకే,
సో ఎన్ని యూనిక్ వర్డ్స్ ఉన్నా స్టోర్ చేసుకుంటాం కాబట్టి M*L స్పేస్ అయితే తీసుకుంటాం. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీకు రెండో ప్రాసెస్ కూడా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా నోట్స్ అవుతాను. అండ్ వీళ్ళు లెక్చర్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వడం మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడుతూ ముందుంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.